వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదనే నాద జయ 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 జయ. అమలాపురం బుల్లోడానికేమి కావాలి? ఓడే ఏమైంది? ఈయన మీద చిన్న అనుమానం వచ్చింది, అందుకని చంపేశా. ఏం అనుమానం వచ్చిందన్న మన మీద? 3 నెలల కిందట నా దగ్గరకు వచ్చాడు అనాథనని. అన్నా ఏమన్నుంటే ఇయ్యనా? అన్నా నాకు డబ్బులు ఏమొద్దనా? ఏమన్నా తిన్ని కొట్టుంటే పెట్టానా? అనా 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 పిలిచినా పట్టించుకున్నట్ట వాతావు కదా అన్నా. చత్తినమ్మ నా బతుకు. పడిసాయి తిందిరా బువ్వా. నాకి అమ్మ నాన్న ఎవరు లేరు, నేను అనాథని అనేసరికి వానిపై జాలిపడి సొంత తమ్ముడు అనుకుంటా. అభిమానానికి ఈడు మనోడు రా అనిపించింది. మనోడు అని ఎప్పుడు అనుకున్నానంటే వీడిని నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి. ఏమైందనట చూసుకునేవే? ఏం లేదు లేచి. చెప్పనా? నాకు కూడా చెప్పవే, ఏమట చేస్తావు? ఏం లేచి ఆ ట్రాక్టర్ కంత వచ్చేదే వద్ద చూస్తేనే ₹1 లేదు. వాడేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు, ఎట్ట చేయాలో అర్థమవుతలేదు నాకు. అంతేనా అన్న? నన్ను లేననుకుంటువేనా? నీ బాధ నా బాధ కాదా అన్న? పట్టు కట్టుకోఫో. ఇన్ని డబ్బులు సహాయం చేస్తామని కల్లో కూడా అనుకోలేదురా. అవులే, ఇన్ని డబ్బులు ఎక్కడ వచ్చి? వాళ్ళు ఎందుకన్నా, నీ అవసరం తీరింది కదా. అంతే, వాడు చేసిన సహాయానికి నాకు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరొద్దు నా లైఫ్లో. వాడు ఒక్కడ ఉంటే చాలా అనిపించింది. ఒక్క ఫోన్ రాగానే డౌట్ వచ్చింది వాడి మీద నాకు. ఆగు, మనోడు మావోడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కంటే ఎక్కువ అంటివి, వాడి మీద డౌట్ పడుతున్నాను. వాటికి వస్తాను కొద్దిగా ఆగి. ఏం షుగర్ అనికి? లేదు సొప్పు. వాడు ఒక్కరోజు రాత్రి, అన్నా నన్ను మా ఊరు పోతున్నానా, మా ఊళ్ళు ఫోన్ చేశారే. నాకెవ్వరు లేరు, నేను అనాథని అంటే వచ్చి యా ఊరు పోతావు? అవ్వనా నా కూడా అట్టే అనుకునేంటి. ఎవరో నాకు కావాల్సిన వాళ్ళు అనాథ హాస్టల్ కాడికి వచ్చినారంట. అయితే నీ అనుకున్న వాళ్ళు కూడా నీకు ఉన్నారు కదా, ఇంకేం హ్యాపీ కదా. మా వాళ్ళు వచ్చినారని ఆనందం పడాలో, నిన్ను వదిలేసిపోతున్నానికి బాధపడాలో నాకు అస్సలు అర్థమైతే లేదనా. కూడా ఇట్లాంటి మాటలలో అమ్మాయిల ముందర చెప్పాల, నా ముందర కాదు. ఆ రోజు అనుకున్నట్టే వాడిని బస్ స్టాండ్లో ఇడిసనికే బయలుదేరినాం. రాలే జల్దిరా, నిన్న బస్ స్టాండ్ కలిసిన శనివతను అట్లే పానా. నా కూడా ఇంకా ఎప్పుడు వస్తాను ఎప్పుడు లేదో శనికల్లా నా కూడా వస్తా పానా. అదే నువ్వు మరి సంగపో మరి. అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుంటలే నీకు. నేను సర్లే పట్టు, నువ్వే నడుపు బండి. నువ్వే నడిపానా? లేదు నువ్వే నడుపు, లాస్ట్ నా బ్యాగ్ తీసుకుంటా. ఫోన్ వచ్చేది, బండి సైడ్ కాపు. హలో ఈడు చరణ కానీ బస్ స్టాండ్ లేసి నీకు వచ్చానా? అట్లనా? సరే మీరే టెన్షన్ పడుతున్నాను, వస్తా కానీ. ఏమైందనా? ఏమేం లేదు ఫేస్ చేంజ్ చూస్తాం. అందుకని వాని బ్యాగ్ ఎట్లనా కానీ చెక్ చేయాలనిపించింది. సరే బ్యాగ్ ఇక్కడదే. నీకెందుకు లేనా? లేదు నన్ను మోసుకుంటే నీకెందుకు బరువు. మరి చెక్ చేసినావా? ఆ బ్యాగులో ఉన్నది బట్టలు బంగారము కాదు, బాంబులున్నాయి. బాంబులా? నువ్వే అంత షాక్ అయితే లైవ్లో ఉన్నవాని నేనెంత షాక్ కావాలా? లే ఆగలే. ఏమన్నా బ్యాగ్లో ఏముందిలే? ఏముంటావేనా బట్టలు? మరసంగా చెప్తావా? ఎవలే నువ్వు? I am terrorist.
అందుకే ఒక్కటే ఏటు చంపేసిన. ఇదంతా సరేలే కానీ మరి పోలీసులకు తెలిస్తే? హే, వాని గురించి నా దగ్గర ఎత్తొద్దు. వానికి ఫోన్ చేసి 2 గంటలే ఇంకొచ్చలేడు. నువ్వు చేసింది కరెక్టే కానీ నా మాట నీకే డేంజరు. ఇంత నుంచి ఫలంపా. తమ్ముడు, మనం ఇంత చిన్న విషయానికి భయపడితే మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరి పోరాటం చేస్తుంటారు సైనికులు. అటువంటిది మనం ఊళ్ళలో ఉండి కలిసి ఇటువంటి చీడ పురుగులను ఏరేయకుంటే మనమేం మనుషులం బ్రో. సూపర్ సూపర్ అన్న. అరే నీ అబ్బా ఎవరు నీకు చెప్పింది? ఈ మంచి అంతే మంచిగా అడుక్కో. నువ్వే కదా నా సొప్పింది చచ్చిపోయాడని. ఏందో బట్టలు బంగారం వంటివి. మేమేదో నీళ్ళు గట్ట నీకు వచ్చి వాడు నిద్ర వచ్చి నిద్ర నాకు నిద్ర రాక కూర్చుంటే నువ్వు వస్తువి. చరణా కరెంట్ వచ్చేది రాలే, ఫైన్ నీళ్ళు కడదాం. మనకు అవసరమా?